జ్ఞానభూమి పోర్టల్‌లో మన ఫీజ్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మన అప్లికేషన్ ఐడీని ఎలా చూడాలి, ఈ వీడియోలో చెప్తాను చూడండి. మీ మొబైల్‌లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేశాక జ్ఞానభూమి లాగిన్ అని అయితే ఎంటర్ చేయండి. సో నేనైతే జ్ఞానభూమి లాగిన్ అని ఎంటర్ చేసి చూస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా జ్ఞానభూమి అని చెప్పి, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లాగిన్ అని కనపడుతుంది కదా, సో లాగిన్ మీద క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ కాబట్టి మన స్టూడెంట్, సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మొత్తం ఎంటర్ చేశాక గెట్ వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే వస్తుంది. మనం ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అనుకుంటున్నామో, పెట్టాలి అనుకుంటున్నామో, సో దాన్ని ఎంటర్ చేయండి. 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఓటీపీ వచ్చింది కదా, సో ఓటీపీని కూడా ఎంటర్ చేయండి. సో అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి, రీసెంట్ ఓటీపీ, ఐఎమ్ డన్. సో ఐఎమ్ డన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి రీసెట్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎంటర్ చేయండి యూజర్ ఐడిలో. సో అలా ఎంటర్ చేశాక మనం ఇందాక ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసామో దాన్ని యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కూడా ఇచ్చాడు కదా, దాన్ని కూడా ఎంటర్ చేయండి. పైన ఇమేజ్లో ఏదైతే కనబడుతుందో దాన్ని ఎంటర్ చేయండి. సో మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా నా పేరు వచ్చింది, తూము వివేక్ అని. సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఉంది కదా రెండోది, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి ఐడీస్ ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ గెట్ అప్లికేషన్ స్టేటస్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఎప్పుడు ఫీజు ఎంత పడింది మొత్తం వస్తాయి. అలాగే అప్లికేషన్ ఐడి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట.